సుందరుడు అనే పేరు మీద వచ్చింది సార్. ఏమైంది మహేష్? ఏంటిది? ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే మళ్ళీ మళ్ళీ జరుగుతోంది మిత్ర. ఆ కవర్ చూడు. మళ్ళీ సుందరుడా? ఎస్, ఏ పేరైతే ఆనంది మనసులో నుంచి చెరిపేయాలనుకున్నానో మళ్ళీ అదే పేరుతో మరో కొత్త పార్సల్. ఈ రోజు వరకు ఆనందితో నా ప్రేమ గురించి చెప్పకపోవడానికి కారణం వీడే, ఈ సుందరుడు అనే ఈడియట్టే. ఇక వాడి గొడవ లేదనుకుంటుంటే మళ్ళీ ఇంకో పార్సల్. ఇప్పుడు ఏం చేస్తావు మహేష్? మళ్ళీ ఆ సుందరుడు జ్ఞాపకాలతో ఆనంది డిస్టర్బ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అసలు ఈ పార్సిల్ వచ్చినట్టు ఆనందికి తెలియకూడదు. అందుకే ఈ పార్సిల్ నేను దాచేస్తాను. నువ్వు చెప్తే నేను వదులుతానా ఏంటి? ఇది ఆనంద్ చేతికి వెళ్తేనే కదా నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఆవేశపడకుండా నా మాట వింటావా? ఏం చెప్తావు? ఈ పార్సల్ని నువ్వు దాచకూడదు. వాట్? నేను చెప్పేది పూర్తిగా విను. ఓకే, చెప్పు. ఆనందికి నీ లవ్ గురించి చెప్పకపోవడం, ఇన్ని రోజులు వెతికిన సుందరుడు ఎవడు అన్నది తెలియకపోవడం, ఇలా ఎన్ని రోజులు నువ్వు బాధపడుతూనే ఉంటావు? దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఈ పార్సల్ ఆనంది చేతికి అందాలి. అప్పుడే సుందరుడు ఎవడు అని మనం తెలుసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ పార్సల్లో ఏముందో మనకు తెలియాలి. సారీ మిత్ర, నా ప్రేమ విషయంలో ఇకపై రిస్క్ తీసుకోలేను. ఈ పార్సిల్ ఆనందికి చేరితే మళ్ళీ సుందరుడు జ్ఞాపకాలతో నన్ను పిచ్చోని చేస్తుంది. మహేష్, అలా జరగకూడదని ఈ ఐడియా ఇస్తున్నాను. జస్ట్ రిలాక్స్ అండ్ థింక్ వన్స్. అప్పుడు నేను చెప్పేది పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడిప్పుడే ఆనంది సుందరుడిని మర్చిపోతోంది అని నువ్వే అన్నావు. ఒకవేళ సుందరుడి మీద కోపంతో ఆనంది దీన్ని విసిరి పారేస్తే నీ రూట్ క్లియర్ అయినట్టే కదా. పాజిటివ్గా థింక్ చేస్తే నా పాయింట్ నీకు అర్థమవుతుంది మహేష్. ప్రస్తుతానికి దీన్ని ఆనంది చేతికి అందేలా చేద్దాం. తను దీన్ని చూసి ఎలా రియాక్ట్ అవుతుందో తెలిసాక ఆ తర్వాత మనం ఏం చేయాలో ఎలా చేయాలో ఆలోచిద్దాం. నేను వెళ్ళి ఈ పార్సల్ ఆనంది చేతికి ఇచ్చేసి వస్తాను.